ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కోసం కావలసిన ప్రయత్నం చేయవలసిందిగా అధికారుల్ని ముఖ్యమంత్రి గారు కోరారు అన్న విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎండోమెంట్ శాఖ పరిధిలో గతంలో ఎంక్వైరీ చేసి ఒక కమిటీ ద్వారా స్పష్టమైన రిపోర్టు ప్రభుత్వం తీసుకున్నది. ఆ రిపోర్టులో ఉన్న భూములన్నీ దేవాదాయ శాఖ భూములు, దేవాలయాల భూములు. వాటిని కాపాడడం పోయి రిపోర్టు తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు సర్వే నెంబర్లు మార్చినా, పేర్లు మార్చినా దానికి బాధ్యత దేవాలయాలు చెల్లించుకోవలసినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే యావత్ హిందూ సమాజాన్ని ఏకత్రితం చేసి ఆ 1.5 ఎకరాల భూమిని కాపాడుకునే ప్రయత్నంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రతిఘటనని కొనసాగిస్తుంది అని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేవాలయ భూముల విషయంలో, దేవాలయ భూములు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూములన్న భావనలో ప్రభుత్వం రోజు రోజుకి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకవైపు 33 సంవత్సరాలకి అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూముల్ని లీజుకి, దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడం కోసం 139వ జీవో తెచ్చారు. అసలు రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తు లేదు. ప్రభుత్వానికి సూచన ఇవ్వడం కోసం ఎండోమెంట్ శాఖలో ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేస్తే 4 వ్యక్తులు, అందులో ఒకరు చైర్మన్. వీరంతా కూడా ప్రభుత్వ అధీనంలో పనిచేసేవారే. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్తులో హిందూ సమాజం నుంచి ప్రతినిధే లేరు. ఇటువంటి 4 వ్యక్తులు ఉన్నటువంటి మంచంకోళ్ళ 4 ఉన్న ఈ వ్యక్తులు దేవాలయ భూములు దీర్ఘకాలిక లీజుకి ఇచ్చేస్తారు. 1.5 ఎకరాల భూముల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. లేకపోతే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి గొల్లపూడిలో ఉంటే విజయవాడలో గోల్ఫ్ స్టేడియానికి, ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. కాకినాడ భావనారాయణ స్వామి గుడి 15.5 ఎకరాలని క్రికెట్ స్టేడియానికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటారు. సింహాచలంలో పంచగ్రామాల్లో 100 ఎకరాల భూములు ఆక్రమిస్తే వాటిని రెగ్యులర్ చేయడం కోసం కమిటీ వేసే నిర్ణయం తీసుకుంటారు. లేదా మరొక వైపు సింహాచలం భూముల్ని ఐటీకి, గూగుల్ డేటా సెంటర్కి, క్యాప్ జెమిలీలకి ఇవ్వడం కోసం జీవోలు రిలీజ్ చేస్తారు నిర్ణయం తీసుకుని. ముంతాజ్ హోటల్కి భూమి ఇవ్వడం కోసం, టీటీడీ భూములు ఇవ్వడం కోసం వారే నిర్ణయం తీసుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలో 100 ఎకరాల దేవాలయ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విషయంలో వీరే నిర్ణయం తీసుకుంటారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దేవాలయాలు వాటి భూముల్ని 4 వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. దేవాలయ భూములు ప్రభుత్వ భూములు కాదు. వీటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ దేవాలయాల్ని రక్షించడం కోసం ముందుకు నడిపిస్తాము. ప్రభుత్వాన్ని తీరు మార్చుకోమని కోరుతున్నాము. జాతీయ స్థాయిలో ఉద్యమం చేసాము దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం. చర్చిలు, మసీదులు ఆయా మతాలు నిర్వహించుకుంటున్నాయి. కేవలం హిందూ దేవాలయాలు మాత్రం హిందువులు కాకుండా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల మీద దాడులు జరిగితే పట్టించుకోరు. దేవాలయ భూముల ఆక్రమణ జరిగితే పట్టించుకోరు. ఆస్తులు అన్యాక్రాంతం అయితే పట్టించుకోరు. ఆభరణాలు కొల్లగొడితే పట్టించుకోరు. హుండీలు దోచేసే పరకామణి లాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ దేవాలయ వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించడం సమంజసమైన విషయం కాదు. హిందూ సమాజాన్ని ద్రోహం చేయడమే అవుతుంది. సెక్యులర్ ప్రభుత్వాలకు దేవాలయ జోలికి రాకూడదు అని హైందవ శంకారావాన్ని నిర్వహిస్తే ఇవాళ దేశవ్యాప్త ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఉద్యమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఏమిటంటే 1.5 ఎకరాల భూమిని ప్రైవేట్ పరం చేయడమా, 33 సంవత్సరాలకి దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడమా, ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి, క్రికెట్ స్టేడియాలకి, గోల్ఫ్ కోర్టులకి, ఐటీ పార్కులకి ప్రభుత్వం యొక్క భూమి ఇవ్వడం మానేసి దేవాలయ భూములు ఇస్తారా? ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దేవాలయ భూముల జోలికి రాకండి. దేవాలయ భూములు హిందూ ధర్మానికి సంబంధించిన మతావలంబికులవి. మీరు వాటిని సంరక్షించడం కోసమే చట్టాన్ని ఏర్పాటు చేశారు, దేవాదాయ చట్టాన్ని. కాబట్టి దేవాదాయ చట్టం ఏర్పడినప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి, వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. నేను ఇప్పుడు పైన చెప్పిన అన్ని అంశాల్లో ఆ భూములు వెంటనే దేవాలయాలకి అప్పగించాలి. ఆ ఇచ్చిన జీవోల్ని రద్దు చేసుకోవాలి అని తెలియజేస్తూ, స్వయం ప్రతిపత్తి వచ్చే అవకాశం ఉంటే ఈలోగా దేవాలయ భూములు ఊడ్చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది అని హిందూ సమాజానికి కూడా విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది. కాబట్టి యావత్ హిందూ సమాజాన్ని ముందుకు నడుపుతాము. ఇవాళ 8 లక్షల మందితో హైందవ శంకరావ సభ జరిగింది. అన్ని రాష్ట్రాల్లో జరగబోతోంది. కాబట్టి ప్రతి గ్రామానికి వెళతాము, ప్రతి ఒక్కరిని తట్టి లేపుతాము. మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి విశ్వ హిందూ పరిషత్ ముందుకెళ్లి దేవాలయాన్ని రక్షించుకుంటుందని, దేవాలయ భూమిని కాపాడుకుంటుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ